హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అనేటువంటి జనరల్ సైన్స్ నుండి బయాలజీ నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 4 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ రోజు ఈ వీడియోలో మనం మేజర్ గా రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క టోటల్ డేటాను ఫినిష్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ యొక్క డేటా అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ దాంతో పాటు ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ యొక్క గుండె ఏ విధంగా పనిచేస్తుంది, అండ్ దాంతో పాటు జఠరికల్ అంటే ఏంటి, కర్నికల్ అంటే ఏంటి, కవాటాలు అంటే ఏంటి, ఏ కవాటాలు ఏ విధంగా ఉంటాయి, అండ్ దాంతో పాటు సమ్ యానిమేషన్స్ కూడా ఈ వీడియోలో ఉంటాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో టాపిక్ లో కలిపే మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఓకే, సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ లో కలిపేదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ హ్యూమన్ సెల్స్ టు ప్రొవైడ్ ఎనర్జీ? మానవ కణాల్లోని గ్లూకోజ్ విచ్ఛిన్నమే శక్తిని అందించడానికి కింద వాటిలో ఏది అవసరము? ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటండి, ఇక్కడ గ్లూకోజ్ అని విచ్ఛిన్నమై శక్తి రావాలి అంటే ఏటీపీ రావాలి. ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మనకు ఆ యొక్క శక్తి వస్తుంది కదా, దాంట్లో ఏది ఉపయోగపడుతుంది అంటే మనకు ఆక్సిజన్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించి కెమికల్ రియాక్షన్ ప్రీవియస్ వీడియోలోనే చూసినాం. ఏంటిదంటే అది C6H12O6 ప్లస్ 6O2 దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది 6CO2 ప్లస్ 6H2O ప్లస్ ఏమొస్తుంది 38 ఏటీపీ రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు స్ట్రక్చర్ ఉంది కదా, కెమికల్ ఈక్వేషన్ గుర్తుందో మర్చిపోయారా? ఇదేంటిది గ్లూకోజ్, ఇక్కడ ఏం కావాలి ఆక్సిజన్, ఆక్సిజన్ వస్తే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. త్రూ విచ్ ఆర్గాన్ ఈజ్ ఎయిర్ టేకెన్ ఇన్ టు ద బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్? గాలిని ఏ అవయవం ద్వారా మానవులు శరీరంలోకి తీసుకుంటారు? సో ఇక శ్వాసవ్యవస్థలో ప్రాథమికమైనటువంటిది అంటే స్టార్టింగ్ ప్లేస్ లో ఉండేటటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదండి, ముఖ్యం కదా, నాసిక్ అంటే ఏంటిది, ఈ యొక్క నాసికా రంధ్రాలు. ఏంటిదండి, నాసికా మార్గం లేదా నాసికా రంధ్రాలు అంటే ఈ యొక్క ముక్క అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అంటే ఇక్కడ నుంచి ఇట్లా పాస్ అవుతుంది, ఇట్లా ఇట్లా ఈ యొక్క ఊపిరితిత్తులోకి డిస్ట్రిబ్యూషన్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ వి ఎక్సేల్ డ్యూరింగ్ నార్మల్ బ్రీతింగ్? మనం సాధారణ శ్వాస సమయంలో గాలిని కనుక వదిలినప్పుడు ఏం జరుగుతుంది? ఓకేనా, ఇక్కడ డయాఫ్రామ్ పాయింట్ ఆఫ్ డేటా ఇవ్వడం జరిగింది అండ్ సమ్ అదర్ అడిషనల్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డయాఫ్రామ్ గురించి వీటన్నిటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కదా, కొద్దిగా చేంజ్ చేసి క్వశ్చన్ మళ్ళీ ఫ్రేమ్ చేసేసింది. డయాఫ్రామ్ ఈస్ ఫ్లాటెడ్. ఓకేనా, ఇక్కడ డయాఫ్రామ్ అనేది చదునుగా ఉంటుంది. రెండోది, ఏ రెసిడ్యువల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ రిమైన్స్ ఇన్ ద లంగ్స్. ఆల్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద బాడీ, ద లంగ్స్ ఆర్ కాంట్రాక్టెడ్. సో ఇక్కడ ఏమన్నాడు, మనకి ఇక్కడ గాలి వదిలినప్పుడు అంటే ఏంటిది, నిశ్వాస. నిశ్వాస అయినప్పుడు ఏమవుతుంది, ఇది చదునుగా అవుతుందా? ఇక్కడ చూడండి, గాలి పీల్చుకున్నప్పుడే ఇక్కడ చదునుగా అవుతుంది. ఓకేనా, గాలి వదిలినప్పుడు ఇట్లా డొప్ప లెక్క అవుతుంది, అంటే ఇది కాదు. ఊపిరితిత్తుల్లో గాలి మిగిలిపోతుంది. ఎస్, కొంత గాలి అనేది ఊపిరితిత్తుల్లో ఉంటది, దాన్ని ఏమంటారు రెసిడ్యువల్ డేటా అనడం జరుగుతుంది. ఐడియా ఉందా? ప్రీవియస్ వీడియోలో చూసినాం కదా. అండ్ కార్బన్ డైఆక్సైడ్ శరీరం నుంచి వెళ్ళిపోదు, కొంత గాలి ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది. ఊపిరితిత్తులు సంకోచం అయితే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి డేటా అంత అవ్వవు, కాబట్టి ఇది కాదు. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ప్రాసెస్ త్రూ విచ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ అక్రాస్ ద సెల్ మెంబ్రేన్? కణత్వచం అంతటా వాయు మార్పిడి జరిగేటటువంటి ప్రక్రియను ఏమంటారు? ఎండోసైటోసిస్, ఆస్మాసిస్, అబ్జార్ప్షన్ అండ్ డిఫ్యూజన్. సో మనకి ఇక్కడ ఈ యొక్క కణత్వచం అంతటా కూడా వాయు మార్పిడి జరిగేటటువంటి ప్రక్రియను వ్యాపనం అనడం జరుగుతుంది. ఓకే, వ్యాపనం అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ వీడియోలో మనం అనుకున్నాం కదా, ఆ యొక్క ఆల్వియోలి నుంచి మనకి ఎట్లా ఎక్స్చేంజ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఒకసారి మీకు చూపిస్తా. సో ఇక్కడ మనకు కార్బన్ డైఆక్సైడ్ వచ్చి ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి ఆక్సిజన్ ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది మనకి ఒక రక్తనాళాల్లోకి ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని అణువులు అనేవి బయటకు వెళ్ళిపోతున్నాయి, అవి కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ బ్లాక్ కలర్ లో వెళ్ళిపోతున్నాయండి కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ అంతా కూడా రక్తంలో కలిసిపోవడం జరుగుతుంది. ఊపిరితిత్తులో ఇది ఇంపార్టెంట్. ఇది మీకు అర్థమైందా? నెక్స్ట్ మనం చేయబోయేటటువంటి ఒక బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మొత్తం ఈ డేటాను బట్టే ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్. ఓకే ఓకే, సో ఆన్సర్ ఏంటి మనకి యాక్చువల్ గా డిఫ్యూజన్ అనేది అవర్ ఆన్సర్. సో ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోలేదని ఇక్కడ యానిమేషన్ చూపిస్తున్నాం. అండ్ నెక్స్ట్, ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ఈస్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ యొక్క పూర్తి రూపం ఏంటిది? ఇప్పుడే చెప్పిన కదా, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇది టెట్రా ఎడినైన్ అన్నట్టు, ఇది కాదు, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. 3 ఫాస్ఫేట్ అణువులు ఉంటాయి ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ లో. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లాంటి డెఫినేషన్స్ అని అడుగుతుంటాడు అప్పుడప్పుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద 3 కార్బన్ మాలిక్యూల్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్?
శ్వాసక్రియ సమయంలో ఏర్పడేటటువంటి 3 కార్బన్ అణువులు కింది వాటిలో ఇవి. సో మనకు 3 కార్బన్ అణువులు ఏర్పడతాయని మెయిన్ స్ట్రక్చర్ ఇక్కడ ఉంది కదా. గ్లూకోజ్ C6H12O6 దాన్ని మనం షుగర్ అని అంటాం. ఇక్కడ పైరువేట్ అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత మనకు లాక్టిక్ అనేది రావడం జరుగుతుంది. సో పైరువేట్ లాక్టిక్ ఎక్కడ ఉంది? పైరువేట్ ఎథనాల్, లాక్టిక్ పైరువేట్ ఇక్కడ ఉంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక గ్లూకోజ్ యొక్క ప్రాసెస్ జరిగేది మొత్తం కూడా ఎక్కడ జరుగుతుంది? కణ ద్రవ్యంలో జరుగుతుంది. ఓకే. అండ్ ఏటీపీ ఆ వర్క్ అంతా కూడా మైటోకాండ్రియా అక్కడ జరుగుతుంది. ఇన్ విచ్ సెల్ ఆర్గనల్లీ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సెల్యులర్ రిప్రజెంటేషన్ ఇంటూ 3 కార్బన్ మాలిక్యూల్ కాల్డ్ పైరువేట్ టేక్స్ ప్లేస్. పైరువేట్ అని పిలువబడేటటువంటి 3 కార్బన్ అణువుల్లోకి కణ శ్వాసక్రియ యొక్క మొదటి దశ ఏ కణ అవయవంలో జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందండి? మనకి ఒక పైరువేట్ ఈ డేటా వచ్చిందంటే మన కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయాల్సింది కణ ద్రవ్యము. ఓకే, ఎక్కడ జరుగుతుంది? కణ ద్రవ్యంలో జరుగుతుంది. సో ఇక మొదటి దశను మనం గ్లైకాలసిస్ అని అంటాం. దాంట్లో మనకు 3 కార్బన్ అణువులుగా డేటా వస్తుంది. ఆ తర్వాత మనకు రిమైనింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది ఇక కణ ద్రవ్యంలో. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఆల్రెడీ దీనికి సంబంధించి బేసిక్ డేటా ఆల్రెడీ మనం క్లాస్ 1 లో అంటే ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం అంత ఇంటెగ్రేటెడ్ గా వెళ్ళిపోవట్లేదు. anaerobic respiration ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద మజిల్ ప్రొడ్యూసర్స్. కండరాల్లో మనకి ఒక గ్లూకోజ్ యొక్క వాయురహిత శ్వాసక్రియ డాష్ ఉత్పత్తి చేస్తుంది. సో ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు, జిమ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇట్లాంటి ఏవి వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఏం కావాలి? అక్కడ మనకు ఎనర్జీ కావాలి. ఓకేనా? ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలన్నప్పుడు మనకి ఏం జరగాలి? శ్వాసక్రియ జరగాలి. సో ఆన్ ద టైం మనకు అంత శ్వాసక్రియ వస్తుందా? మనం బాగా పరిగెడుతున్నాం అనుకోండి, మనకు ఆయాసం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆక్సిజన్ కావాలి 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 అని అడుగుతూనే ఉంటుంది. మరి అంత ఆక్సిజన్ మనకు ఆ ప్రాసెస్ జరుగుతుందా? జరగదు. సో అప్పుడేమైంది? వాయు సహిత శ్వాసక్రియ అనేది అంత ఎఫెక్టివ్ కానప్పుడు అవాయు శ్వాసక్రియ లేదా వాయురహిత శ్వాసక్రియ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది? మనకి ఏం జనరేట్ చేస్తుంది? లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ గ్లైకోజన్ ఏదైతే ఉంటుందో అది లాక్టిక్ యాసిడ్ ని జనరేట్ చేస్తుంది. తర్వాత దాని నుంచి మనకి ఒక ఏటీపీ యొక్క ప్రాసెస్ అయితే వస్తుంది. సో ఇక వచ్చేటటువంటి ఏటీపీ చాలా చాలా తక్కువ ఉంటుంది. అయినప్పటికీ మనకు తాత్కాలికంగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకుంటాము. సో వాయురహిత శ్వాసక్రియలో మనకి ఒక లాక్టిక్ యాసిడ్ వస్తుంది. అదే మనకి ఒక కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడానికి కారణం. మీరే ఒక 10 నిమిషాల పాటు బాగా రన్నింగ్ చేసారు అనుకోండి, తర్వాత కాళ్ళు మొత్తం పీకుతున్నట్టు అనిపిస్తుంది, జుబ్బని లాగుతున్నట్టు అనిపిస్తుంది. దానికి గల కారణం కూడా ఇది. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఏమంటే మనం చల్లని నీళ్ళతో వేడితే ఆ యొక్క డేటా మొత్తం కూడా అక్కడనే స్టోర్ అయిపోయి ఇంకా కాంప్లెక్సిటీ అవుతుంది. అందుకే వేడి చేస్తే ఏమవుతుంది? అక్కడ వేడి నీళ్ళతో వాటితోటి కనుక చిన్న మసాజ్ చేసి ఏమైంది? అదంతా కూడా మళ్ళీ సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ యొక్క లాక్టిక్ యాసిడ్ అనేది బాడీలో మళ్ళీ మిక్సప్ అయిపోతుంది. అందుకే ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటే మళ్ళీ క్యూర్ అయిపోతుంది అనమాట. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఇన్ హ్యూమన్ బాడీ కెన్ anaerobic రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్? మానవ శరీరంలో వాయురహిత శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? ఉన్న 4 పాయింట్లు తీసుకొచ్చి తిప్పి 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 అయ్యి అడుగుతుండు. ఓకేనా? సో ఇక్కడ ఏమడిగిండు? వాయురహితమైనటువంటి శ్వాసక్రియ. ఓకే, వాయురహితమైనటువంటి శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందండి? రేఖిత కండరాల్లో, అన్ని కణాల యొక్క మైటోకాండ్రియాలో, కణ ద్రవ్యంలో, సిరల్లో. సో ఇది వచ్చేసరికి వాయు సహితమైనటువంటి అంటే ఏరోబిక్. మరి సైటోప్లాజం ఏం జరుగుతుంది? అవాయు లేదా వాయురహితమైనటువంటి. కాబట్టి వాయురహితం అడిగింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది జరగాలని మనకు గ్లూకోజ్ కావాలి. గ్లూకోజ్ వస్తే లాక్టిక్ యాసిడ్ ఆ డేటా అంతా వస్తుంది కాబట్టి వాయురహితానికి సంబంధించి ఆన్సర్ కణ ద్రవ్యం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎన్షూర్స్ దట్ ద ఎయిర్ ప్యాసేజ్ డస్ నాట్ కొలాప్స్ డ్యూరింగ్ రెస్పిరేషన్? ఈ కింద వాటిలో శ్వాసక్రియ సమయంలో వాయు మార్గం మూసుకుపోకుండా చూసుకునేది ఇది. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లోనే వచ్చింది. సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసి కొద్దిగా మార్పిడి చేసి అంటే సెంటెన్స్ కొద్దిగా అటు ఇటు చేంజ్ చేసేసి మళ్ళీ ఇక్కడ అడగడం జరిగింది. సో మ్యూకస్, సిలియా, డాఫ్రమ్, రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్. ఏంటండి దీన్ని ఏమంటారు? దీనంతా ఏమంటారు? రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్ అనడం జరుగుతుంది. ఏ షేప్ లో ఉంటది? సి షేప్ లో ఉంటది. ఓకే, సి షేప్ లో ఉంటది. సి అంటే ఇట్లా ఈ సి షేప్. ఓకే, ఇక్కడ నుంచి ఇట్లా. ఒకేలా సి షేప్ లెక్క లేకుంటే అంటే అది కనుక లేకుంటే ఏమైంది? ముడత పడిపోతుంది. ముడత పడిపోయినప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది అంటే గాలి లోపలికి వెళ్తుంది, వెళ్ళదు. వెళ్ళినప్పుడు ఏమైంది? ఆక్సిజన్ జరగకపోతే మనకు ఆ యొక్క బ్లడ్ లోకి ఏం జరగదు? ఆక్సిజన్ యొక్క సరఫరా జరగకపోవడం వల్ల మనిషి యొక్క కణాలకు అంటే ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ కావాలి కదా, ఎనర్జీ కావాలి కదా, అది అందకపోవడం వల్ల మనిషి మీద చచ్చిపోతాడు. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. బ్రీతింగ్ ఈజ్ హార్డర్ ఎట్ హైయర్ ఆల్టిట్యూడ్ కంపేర్ టు ద సీ లెవెల్ బికాస్ డాష్. సముద్ర మట్టంతో పోలిస్తే ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్లే కొద్దీ మనకు శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఎందుకు? ఎందుకంటే కిందికి వచ్చేసరికి యాక్చువల్ గా ఎయిర్ కి డెన్సిటీ అనేది ఉంటది. ఓకే, ఎయిర్ కి డెన్సిటీ అనేది ఉంటది. ఓకేనా? డెన్సిటీ పెరిగే కొద్ది అంటే సాంద్రత
పైకి వెళ్ళే కొద్ది సాంద్రత ఏమైంది, ఇక్కడ చూడండి ఇక్కడ ఎట్లా చిక్కగా ఉంది, ఇక్కడికి వెళ్తున్నా కొద్ది ఎట్లా పలచగా అయింది. సో అంతే, మనం ఇక్కడ హిమాలయాలు అట్లాంటి విన్నాం అనుకోండి, పైకి వెళ్తున్నా కొద్ది ఆక్సిజన్ అందదు కదా, అందుకేం చేస్తారు వాళ్ళు, ఏం చేస్తారు ఆక్సిజన్ సిలిండర్స్ ని వాళ్ళు ఏమంటే తీసుకెళ్తారు. ఇక్కడ కూడా ఏమైంది, మనం పైకి వెళ్తున్నా కొద్ది ఆక్సిజన్ సరఫరా అనేది తగ్గిపోతుంది. అంటే ఆక్సిజన్ అంటే ఏంటిది, జనరల్ గా ఎయిర్ కదా, ఎయిర్ యొక్క డెన్సిటీ అంటే దాని యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోతుంది. సో ఎత్తుతో వాయువుల యొక్క వ్యాపన రేటు, ఎక్స్పాన్షన్ కాదు మనకి డిఫ్యూజన్ ఆ డేటా కాదు, ఆక్సిజన్ సాంద్రత చాలా ఎక్కువగా ఎందుకు ఉంటుందండి, తక్కువ ఉంటది కదా, వెళ్తున్నా కొద్ది తక్కువ ఉండాలి. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్, అట్లా మనకు మీసోస్పియర్ అట్లా వెళ్తున్నాక తెలియదు, మొత్తం పడిపోతుంది. చల్లని ఉష్ణోగ్రత వాయు మార్గాలను నిర్బంధిస్తుంది కాదు, చల్లని దాని వల్ల కాదు. నెక్స్ట్ ఏంటిది, అధిక ఎత్తులో వాతావరణం మందం తక్కువగా ఉంటుంది. ఎస్, డెన్సిటీ తక్కువగా ఉంటుంది పైకి వెళ్తున్నా కొద్ది. సో కింద ఎక్కువగా ఉంటుంది, పైకి వెళ్తున్నా కొద్ది తగ్గుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సిలియా ఇన్ ద రెస్పిరేటరీ ట్రాక్? సో మనకి ఒక శ్వాసనాళంలో శైలికి యొక్క పాత్ర ఏమిటి, ఓకేనా. సో ఇక శైలికి యొక్క పాత్ర ఏమిటి, ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఒక ఊపిరితిత్తుల నుంచి మరియు వాయు మార్గాల నుంచి ఏదైతే శ్లేష్మం జనరేట్ అవుతూ, అంటే మ్యూకస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మ్యూకస్ ని తీసుకెళ్లి ముక్కు దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. దీని యొక్క మెయిన్ డేటా ఇది, దీని యొక్క మెయిన్ పర్పస్ కూడా ఇది. మిగిలిన చదువుకోవడం కూడా అనవసరం మనకు, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క మ్యూకస్ అనేది, ఓకేనా. సో సిలియా లేదా శైలిక అంటారు. సిలియా అంటే ఇంగ్లీష్, తెలుగులో కూడా మనకు శైలిక, కొన్నిసార్లు ఎగ్జామ్ లో డైరెక్ట్ సిలియా అని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు ఇచ్చేసింది. సో ఇది ఊపిరితిత్తుల నుంచి వాయు మార్గాల నుంచి శ్లేష్మం ఏదైతే ఉంటుందో, మ్యూకస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మ్యూకస్ ని ముక్కు దగ్గర తీసుకొస్తారు. అంటే జలుబు చేసినప్పుడు వస్తుంది కదా, అది ఇంకా అంతకంటే డీటెయిల్ వద్దు. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇప్పటి వరకు మనం రెస్పిరేటరీ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, అండ్ ఇప్పుడు మనం బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఒక రక్త ప్రసరణ వ్యవస్థ గురించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాము. రక్త ప్రసరణ వ్యవస్థలోకి వెళ్లే ముందు, అంటే ఒక క్వశ్చన్స్ యొక్క సాల్వ్లోకి వెళ్లే ముందే మీకు ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, గుండె ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒకసారి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత ఈ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇక యానిమేషన్ తో సహా. ఓకే, సో అసలు ఈ యొక్క గుండె అనేది ఏ విధంగా మనకు కొట్టుకుంటది అంటే, ఇగో ఈ విధంగా గుండె అనేది కొట్టుకోవడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. దిస్ ఈజ్ ఏ పంప్. గుండెని మనం సింపుల్ గా ఏమంటామంటే పంప్, ఓకేనా. దీంట్లో చెడు రక్తాన్ని పంపు చేస్తుంది, మంచి రక్తాన్ని పంపు చేస్తుంది. దీంట్లో ఎక్స్చేంజ్ అనేది జరగదు, ఓన్లీ ప్రెజర్ ని ఇంక్రీజ్ చేస్తుంది అంతే, ఓకేనా. ఒక రూట్ నుంచి వచ్చేదాన్ని ఇంకో రూట్ లోకి పంపిస్తుంది, ఓకేనా. మన ఇంట్లో పంప్ ఏ విధంగా పనిచేస్తుంది, కింద సంప్ ఉంటుంది, ఇక్కడ మన దగ్గర ఒక పంప్ ఉండేవో, ఒక ఇన్లెట్ ఉంటుంది, వాటర్ ని తీసుకుంటది, ఈ పంప్ హై ప్రెజరైజ్ చేసేసి పైకి పంపిస్తుంది. సేమ్ ప్రాసెస్, ఓకేనా, సేమ్ ప్రాసెస్ ఇది చేస్తుంది. మరి ఇక్కడ ఎక్కడ మనకు ఆ యొక్క ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది, అండ్ దాంతోపాటు మనకి ఎక్కడ ఈ యొక్క టోటల్ బాడీ వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మానవుడి యొక్క హృదయ ఈ యొక్క వలయ వ్యవస్థ కన్నా తీసుకుంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ఓకే, సో ఫస్ట్ మనం ఒక అవయవం తీసుకుందాం, ఓకేనా. ఒక అవయవం తీసుకుందాం, ఏం తీసుకుందాము, ఒక మూత్రపిండం తీసుకుందాం సింపుల్ గా, ఓకేనా. ఒక మూత్రపిండం తీసుకుందాం. మూత్రపిండం పనిచేయాలంటే ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి, శక్తి కావాలి, అవునా. సో ఏం చేసినాము, ఆక్సిజన్ ఇచ్చినాము, శక్తి ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఇది పనిచేసింది, ఓకేనా. పనిచేసిన తర్వాత ఆటోమేటిక్ గా వేస్టేజ్ అనేది వస్తుంది కదా. ప్రతి ఇంట్లో మనకి ఎట్లయితే వేస్ట్ అనేది జనరేట్ అవుతుందో అదే విధంగా ప్రతి అవయవం నుంచి కూడా వేస్ట్ అనేది జనరేట్ అయింది. సో దీంట్లో వేస్ట్ అనేది జనరేట్ అయింది. సో నువ్వు నాకు ఆక్సిజన్ అండ్ దాంతోపాటు శక్తి ఇచ్చినావు, బాగానే ఉంది, కానీ మరి ఇక్కడ నాకు వేస్టేజ్ ఏర్పడ్డది కదా, దీని పరిస్థితి ఏంటి, నా దగ్గర కార్బన్ డైఆక్సైడ్ మిగిలిపోయింది. ఆ వేస్టేజ్ అంటే ఏంటిది, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ మిగిలిపోయింది, నా పరిస్థితి ఏంటి అని అంటే రక్తం ఏం చేస్తాను, ఏం పర్వాలేదు నేను తీసుకెళ్తా అని అంటాను, ఓకేనా. ఏం చేస్తుంది రక్తం, ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి జనరేట్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్, ప్రతి కణం నుంచి జనరేట్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటది అనమాట. తీసుకొని ఏం చేస్తుంది, ఇదంతా కూడా ఒక పైప్ తీసుకుంటది. ఆ పైప్ తీసుకెళ్లి ఏం చేస్తుంది, గుండె దగ్గరికి తీసుకెళ్లి గుండెకి వెళ్ళేటటువంటి ఒక పైప్ కి కనెక్ట్ చేస్తుంది. అండ్ సేమ్ అదే విధంగా కాలేయం తీసుకుంటే కాలేయానికి మంచి రక్తం వస్తుంది, దాని నుంచి ఆక్సిజన్ ఎనర్జీని తీసుకుంటుంది, ఇది పనిచేస్తుంది. పనిచేసిన తర్వాత దీంట్లో కూడా వేస్ట్ వస్తుంది, ఏంటిది, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ వేస్ట్ అదంతా కూడా తీసుకెళ్లి ఈ యొక్క గుండెకి వెళ్ళేటటువంటి ఒక పైప్ కి కనెక్ట్ చేస్తుంది. సేమ్ అట్లే శరీరంలో ఉండేటటువంటి ఇతర భాగాలు, యొక్క చేతులు, కాళ్ళు, అండ్ తర్వాత మనకు శరీరంలో ఉండేటటువంటి వివిధ అవయవాలు, ఇవన్నీ కూడా ఏదైతే ఈ యొక్క గుండె కంటే కింద ఉండేటటువంటి ప్రాసెస్, జీర్ణాశయం కానీ అవన్నీ కూడా కింది భాగాలు, ఓకే. ఇవన్నీ కూడా పనిచేస్తాయి. పనిచేసి ఏం చేస్తాయి, వర్కౌట్ చేసి అది అవుట్పుట్ ని ఇస్తాయి. దాంతోపాటు వేస్టేజ్ ను కూడా ఇస్తుంది కదా. దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, అదర్
ఇతరైనటువంటి వేస్టేజ్లు ఉంటాయి. అవన్నీ కూడా రక్తంలో కలిసి గుండెకి వెళ్ళేటటువంటి ఒక పైప్ కనెక్ట్ చేస్తారు. ఓకే, ఇవన్నీ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటి చెడు రక్తం కలిగినటువంటి, ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ కలిగి ఉంటది కాబట్టి చెడు రక్తం అయి ఉంటది. సో ఈ యొక్క చెడు రక్తం కలిగినటువంటి మొత్తాన్ని ఏం చేసినాం మనం? ఈ కింద నుంచి తీసుకెళ్లి ఒక పైపు కనెక్ట్ చేసినాం. అదంతా ఎక్కడికి వెళ్తుంది? గుండె యొక్క ఒక భాగానికి వెళ్తుంది, రైట్? దీన్ని ఏమంటాము? శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని తీసుకెళ్లే వాటిని మనం సిర అనడం జరుగుతుంది. ఓకే, శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని తీసుకెళ్లి గుండెకి కనెక్ట్ చేసే దాన్ని ఏమంటాము? సిర అనడం జరుగుతుంది. ఓకే, మరి ఒక దీనిపైన ఉండేటటువంటిది ఏంటిది? మనకు మెదడు ఉంటుంది. మెదడు కూడా అంతే, మెదడు కూడా మనం ఆక్సిజన్ ఇవ్వాలి. ఆక్సిజన్ ఇస్తేనే మెదడు పని చేస్తుంది, శక్తిని ఇస్తేనే మెదడు పని చేస్తుంది, ఇవ్వకుంటే పని చేయదు. సో అది కూడా తీసుకుంటది, కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. సేమ్ అంతే, ఇంకొక పైప్ వచ్చేసి సేమ్ అట్లనే వచ్చేసి గుండెకి కలుస్తుంది. ఓకే, ఈ గుండె ఈ భాగానికి పైన ఉండేటటువంటి మన యొక్క కన్ను, ముక్కు, చెవు, దాంతో పాటు మెదడు, ఇవన్నీ కూడా పైన కనెక్షన్ ఉంటాయి, కొన్ని ఏమో కింద కనెక్షన్ ఉంటాయి. దాన్ని మనం ఇక్కడ మొత్తం కలెక్ట్ చేసి ఏం చేస్తాము? గుండెకి ఇన్పుట్ ఇచ్చినాం. సో దీన్ని ఏమంటాము? దీన్ని సిర అనడం జరుగుతుంది. ఏమంటామండి? సిర అనడం జరుగుతుంది. ఓకే, చెడు రక్తాన్ని గుండెకు పంపించేటటువంటి దాన్ని ఏమంటాము? సిర అనడం జరుగుతుంది. ఓకే, 1 by 1 స్లోగా వెళ్దాం, తొందర ఏం లేదు, మీకు డీటెయిల్ గా చెప్తా, ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు తొందర పడ్డారు అనుకోండి, ఇంకో గంట తర్వాత అడిగినా మీరు ఆన్సర్ చేయలేరు. ఓకే, సో శరీర భాగాలన్నిటి నుంచి చెడు అంతా తీసుకొచ్చేసి ఎక్కడ కలుపుతుంది? గుండెలకు ఈ భాగంలో కలుపుతుంది. ఓకే, ఈ భాగంలో కలుపుతుంది. ఇదేంటిది? కర్ణిక. ఓకేనా? గుండె కనుక తీసుకుంటే, గుండె మనం ఇప్పుడు సింపుల్ గా ఒక గుండె డ్రా చేసి చూద్దాము. సో గుండెను కనుక తీసుకుంటే మనం మొత్తం 4 గదులు పెట్టుకుంటాం. ఓకే, గుండెకు 4 గదులు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం చెడు రక్తాన్ని అంతా తీసుకెళ్ళిపో ఈ గదికి ఇచ్చింది. పైనుంచి వచ్చిన దాన్ని, కింది నుంచి వచ్చిన దాన్ని దీనికి ఇచ్చినాం. ఓకేనా? సో ఇది ఏంటిది? రైట్ సైడ్. ఓకేనా? ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. గుండెకి గుండె ఎప్పుడైనా సరే ఎడం వైపు ఉంటది కదా. ఓకేనా? ఎడం వైపు ఉంటది కదా, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ దాంట్లోకి ఎంటర్ అయినాం, ఇక్కడికి ఎంటర్ అయినాం. దీన్ని ఏమంటాం? ఈ పైన ఉండేటటువంటి వాటిని కర్ణికలు అని అంటాము, ఈ కింద ఉండేటటువంటి వాటిని మనం జఠరికలు అని అంటాం కదా. సో ఇప్పుడు ఈ చెడు రక్తం మొత్తం కూడా ఎక్కడికి వచ్చింది? ఈ యొక్క భాగంలోకి వచ్చింది. దాన్ని ఏమంటాము? కర్ణిక అనడం జరుగుతుంది. ఏ కర్ణిక? కుడి కర్ణిక. ఓకే, కుడి కర్ణికలోకి రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు కుడి కర్ణికలోకి వచ్చింది కదా, ఏమొచ్చింది? చెడు రక్తం వచ్చింది. తర్వాత ఏమైంది? ఈ కుడి కర్ణిక నుంచి ఇక్కడికి వచ్చినటువంటి రక్తం అనేది పంపు చేయాలి కదా. గుండె పని ఏంటిది? పంపు చేయడం. సో ఏమైతుంది? అదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లోకి వచ్చింది కదా, అదంతా ఈ కిందికి పుష్ అవుతుంది. చూడండి, ఇక్కడికి వచ్చిందంటే ఈ కిందికి పుష్ అయింది, అవునా? కిందికి పుష్ అయిన తర్వాత ఇక్కడ ఇది ఫోర్స్ఫుల్ గా జఠరిక ఏం చేస్తుంది? ఇక్కడ ఫోర్స్ఫుల్ గా దాన్ని కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేసినప్పుడు దీని పక్కన ఉన్నటువంటి ఒక పైప్ లోకి ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి వచ్చింది, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇట్లా ఈ పైప్ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది పైకి. ఓకే, శరీరం నుంచి తీసుకున్నటువంటి చెడంతా, అంటే చెడు రక్తం అంతా సిరల ద్వారా రక్తానికి వస్తుంది, దీంట్లోకి కుడి కర్ణికలోకి వస్తుంది. ఓకేనా? కుడి కర్ణిక పైన ఉంటది కాబట్టి ఆ కర్ణికలోకి వస్తుంది. కర్ణికలోకి వచ్చిన తర్వాత అదేం చేస్తుంది? ఆ రక్తాన్ని పంపు చేయాలి కాబట్టి జఠరికలోకి పంపిస్తుంది. అక్కడ ఏముంటది? వాల్వ్ అనేది ఉంటది. ఓకేనా? కుడి కర్ణిక నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏముంటది అంటే త్రిపత్ర కవాటం అని ఉంటది. జఠరికలోకి పంపడానికి ఇక్కడ ఒక కవాటం ఉంటది. కవాటం పని ఏంటిది అంటే ఓన్లీ 1 వే వాల్వ్ లెక్క, ఓన్లీ 1 వే వాల్వ్, ఓన్లీ 1 వే మాత్రమే పంపిస్తుంది, అది రిటర్న్ రానియదు. ఎందుకంటే జఠరిక కంప్రెస్ చేసినప్పుడు ఒకవేళ దీంట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ శరీరంలో రివర్స్ వెళ్ళిపోద్ది కదా, అట్లా పంపించకూడదు. కాబట్టి ఏమైంది? ఈ యొక్క వాల్వ్ క్లోజ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే స్లోగా ఇందులోకి వెళ్ళేటప్పుడు ఫ్రీకి వెళ్తుంది, తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు ఇది ప్రెషర్ అప్లై చేసేటప్పుడు దీనిలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ వాల్వ్ క్లోజ్ అయి ఉంటుంది. వాల్వ్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఏమైంది? ఈ యొక్క త్రిపత్ర కవాటం వాల్వ్ క్లోజ్ అయింది కాబట్టి డైరెక్ట్ గా ఏమైంది? పైకి పంప్ అయిపోతుంది. ఓకే, పంప్ అయిపోయింది. పంప్ అయిపోయి యాడికి పోవాలి? చెడు రక్తం ఏం కావాలి? మంచి రక్తంగా మారాలి. ఓకేనా? చెడు రక్తాన్ని మంచి రక్తంగా మారాలి. మంచి రక్తంగా మారాలి అంటే రక్తాన్ని శుద్ధీకరణ చేసేది అండ్ దాంతో పాటు చెడు రక్తాన్ని మంచి రక్తంగా మార్చేటటువంటి శరీరంలో ఒక అవయవం అనేది ఉంటది. ఆ యొక్క డిపార్ట్మెంట్ కి గుండె పంపించేస్తుంది. ఏమంటది? ఈ యొక్క రక్తాన్ని పంపిణీ చేసే వరకు మాత్రమే నా వర్క్, కానీ దీన్ని ఆక్సిజన్ చేసేటటువంటి వర్క్ నాది కాదు, అంటే ఆ డిపార్ట్మెంట్ నాది కాదు, నేను వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, వేరే డిపార్ట్మెంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్స్ కి ఎన్ని ఉంటాయి? ఆ డిపార్ట్మెంట్ లో మనకు 2 వింగ్స్ అనేవి ఉంటాయి, అంటే 2 శాఖలు ఉంటాయి. ఒకటి కుడి శాఖ, ఇంకొకటి ఎడమ శాఖ. ఏంటిదండి? కుడి ఊపిరితిత్తి అండ్ అదేవిధంగా ఎడమ ఊపిరితిత్తి. ఓకే,
సో కుడిది ఎడమది ఈ రెండు ఉంటాయి. ఏం చేస్తుంది ఇక్కడికి రాగానే ఏది ఇదిగో ఇదేంటిది గుండె నుంచి బయటికి వెళ్తే దాన్ని ధమని అని అంటారు. ఓకేనా? గుండెకి రక్తాన్ని తీసుకొస్తే దాన్ని సిర అని అంటాము. గుండె నుంచి రక్తాన్ని బయటికి తీసుకెళ్తే దాన్ని ధమని అని అంటాం. ధమని అంటే ఏంటిదంటే మనకు ప్రెజరైజ్డ్ అయినటువంటి రక్తం కలిగి ఉంటది. ఓకేనా? ప్రెజరైజ్డ్ అయినటువంటి రక్తం కలిగి ఉంటుంది. మళ్ళీ తర్వాత చెప్తా కుబుస ధమని అంటే ఏంటిది, కుబుస సిర అంటే ఏంటిది, వాటికి ఆ పేర్లు ఎందుకు వచ్చినాయి అవన్నీ కూడా చెప్తా. ఫస్ట్ అసలు బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలవాలి కదా. సో ఇదేం చేస్తుంది, మొత్తం ఫిల్టర్ చేస్తుంది. చూడండి ఒకసారి క్లీన్ చేస్తా. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైందిగో ఈ యొక్క ఊపిరితిత్తులకు వెళ్ళిపోయింది. ఈ రెండు కూడా ఊపిరితిత్తులు ఏం చేస్తాయి, ఆ యొక్క చెడు రక్తాన్ని తీసుకెళ్లి ఆల్వియోలి ఉంది కదా, ఇందాక మనం ఒక ఇమేజ్ చూసినాం, ఒక యానిమేషన్, ఒక దీంట్లో ఇట్లా రక్తనాళాలు ఇట్లయితే కార్బన్ డైఆక్సైడ్ అండ్ దాంతోపాటు ఆక్సిజన్ తీసుకుంటాం. ఇది జరుగుతుంది కదా. ఓకేనా? ఇది జరుగుతుంది కదా. ఈ ఎక్స్చేంజ్ లో భాగంగా ఊపిరితిత్తుల్లో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం ముక్కు ద్వారా మనం బయటకు పంపించేస్తాము. అదే ముక్కు ద్వారా మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ అనేది రక్తానికి అది అటాచ్ చేస్తుంది. అటాచ్ చేసిన తర్వాత అయ్యో మంచి రక్తం అయిపోయింది, మా వర్క్ కంప్లీట్ అయిపోయింది అని ఏం చేస్తుంది, వాళ్ళ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఏమైపోయింది, ఊపిరితిత్తుల శాఖ యొక్క వర్క్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు, సార్ మాకు ఇచ్చిన వర్క్ ఫినిష్ అయిపోయింది, మీ వర్క్ మీరు తీసుకోండి అని వర్క్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎవరికి, గుండెకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, గుండెకి వచ్చింది. గుండెకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది, ఆల్రెడీ గుండెలో చెడు రక్తం ఉంది. సో అదే లైన్ లో మంచి రక్తం పంపితే రెండు కలిసిపోతాయి కదా. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ దానికి ఇంకో సపరేట్ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఏం చేస్తుంది, యాక్చువల్గా గుండెలో 4 గదులు ఉంటాయి కదా, ఈ 2 గదులు చెడు దానికి ఏర్పాటు చేసారు కాబట్టి ఇంకో 2 గదులు ఉన్నాయండి. ఈ 2 గదులు ఎడమ సైడ్ ఉంటాయి. ఆ 2 గదులు మనం ఏం చేసినాము, మంచికి అలాట్మెంట్ చేసినాం. సో ఇది పైనుంచి వచ్చి కిందికి పుష్ అయింది కదా, మీరు కూడా ఏం చేస్తారు, పై దాంట్లో పంపించండి మంచిదాన్ని. ఓకే, పై దాంట్లోకి పంపించేసేయండి అని అంటే ఈ ఊపిరితిత్తులు ఏం చేస్తాయో రక్తాన్ని తీసుకొచ్చి మంచి రక్తాన్ని తీసుకెళ్లి ఈ పైపుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎడమ కర్ణికకు అటాచ్ చేయడం జరుగుతుంది. ఎడమ కర్ణికకు అటాచ్ చేస్తాయి. ఎడమ కర్ణిక ఏం చేస్తుంది, నా దగ్గరికి వచ్చింది, ఓకే కరెక్టే, మరి దీన్ని పంపిణీ చేయాలిగా, శరీర భాగాలన్నింటికి కూడా పంపిణీ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక కవాటం అనేది ఉంటుంది, ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ఏంటిది, ద్విపత్ర కవాటం. ద్విపత్ర కవాటం ఏం చేస్తుంది, ఇక్కడికి వచ్చినటువంటి ఒక ఎడమ కర్ణిక నుంచి వచ్చినటువంటి మంచి రక్తాన్ని కిందికి పుష్ చేపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, రెడ్ కలర్ లో కనిపిస్తుందా, వీటి నుంచి వచ్చినటువంటిది ఈ యొక్క ఎడమ జఠరికలోకి వెళ్ళిపోతుంది. ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండేటటువంటిది ద్విపత్ర కవాటం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గుండె ఏం చేస్తుంది, పుష్ చేస్తుంది. దీన్ని పుష్ చేసినట్టే దీన్ని కూడా పుష్ చేస్తుంది, అంటే ఇలా కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేసినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా ఒక రక్తం అనేది దీని నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి ఈ యొక్క భాగం నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. దీని వెనక సైడ్ ఉంటుంది అది యాక్చువల్గా, ఆ వెనక నుంచి అట్లా పైప్ ఉంటుంది, ఆ పైప్ నుంచి అది బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోయి ఆడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇట్లా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఓకేనా, ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ 2 రూట్లు వస్తాయి. ఇదొక రూటు, ఇదొక రూటు. ఇది మెదడు, తలకాయ, మెడ, ఆ యొక్క భాగాలకు రక్త ప్రసరణ వెళ్ళిపోతే మళ్ళీ ఇట్లా కిందికి వచ్చేసి మళ్ళీ మూత్రపిండాలు, కాలేయము, శరీర అవయవాలన్నింటి కూడా ఆక్సిజన్ వస్తుంది. ఓకే, ఆక్సిజన్ కలిగినటువంటి రక్తం అనేది వస్తుంది. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ దాకా మీకు బేసిక్ ఐడియా ఉంది కదా. మళ్ళీ ఒకసారి సింపుల్ గా చెప్తా. శరీర అవయవాలను తీసేస్తే మనిషి యొక్క శరీరం నుంచి రక్తాన్ని సేకరించేది సిరలు. ఓకేనా, శరీరం నుంచి రక్తాన్ని సేకరించి దాన్ని గుండెకు పంపించేది సిరలు. ఓకేనా, వివిధ అవయవాల నుంచి సిరలు తీసుకొచ్చేది దేనికి ఇస్తాయి, కుడి దానికి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్, ఏదైనా లాజిక్ ఉందా? ఓకే, సో ఏదైనా లాజిక్ ఉందా? ఎస్. సో కుడి దాంట్లో చెడు. ఓకేనా, కుడి సైడ్ మొత్తం చెడు రక్తం అనేది ఉంటది. ఇక్కడ డా. ఓకేనా, కుడి చెడు సింపుల్ గుర్తుంటది కదా. కుడివైపు మొత్తం చెడు రక్తం ఉంటది. మరి ఎడమ వైపు ఏం రక్తం ఉంటది, మంచి. సో ఇక్కడ మా ఎడమ వైపు మంచి రక్తం ఉంటది. ఇక్కడ మా ఉంది కదా, ఇక్కడ మా, ఇక్కడ మా అని గుర్తుపెట్టుకోండి. ఎడమ వైపు మంచి రక్తము, ఇది మధ్యలో కట్ చేసి కిందికి ఇట్లా ఉంగింది కదా, ఇది ఎడమ వైపు. ఇది ఉంది కదా, ఇది కుడి వైపు. ఓకేనా, సో ఇట్లా. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ లో మనకు శరీరం నుంచి అంటే మనకు గుండె నుంచి రక్తాన్ని బయటికి తీసుకెళ్లేటటువంటి దాంట్లో ధమనుల పాత్ర ఉంటది కదా. దాంట్లో ధమనులు 2 రకాలు. ఒకటి మన యొక్క మెయిన్ ధమని, అంటే ఆ ధమని అంటే దీన్నేమో పుపుస ధమని అని అనడం జరుగుతుంది. పుపుస ధమని ఎందుకంటారు, దాంట్లో చెడు రక్తం అనేది ఉంటది. యాక్చువల్ గా ధమనుల్లో మంచి రక్తం అనేది ఉంటది.
కానీ పుప్స ధమనిలో చెడు రక్తం అనేది ఉంటుంది. ఎందుకు? ఊపిరితిత్తులో పంపడానికి. ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే పుప్స ధమని అనేది రక్తాన్ని దేని నుంచి దేనికి పాస్ చేస్తుంది అంటే చెడు రక్తాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులో పంపిస్తుంది. ఓకేనా? చిన్నది పుప్స ధమని అంటే స్మాలెస్ట్ అన్నమాట. మహర్ధమని లేదా అధోధమనిగో ఇదంతా శరీరం మొత్తం తిరిగేది ఇదంతా పెద్ద ధమని. సేమ్ అట్లే సిరలు కూడా శరీరం నుంచి ఇక్కడ చూడండి, శరీరం నుంచి చెడు రక్తాన్ని తీసుకొచ్చే దాన్ని ఏమంటారు? సిరలని అంటాం కదా. సో అదే విధంగా ఊపిరితిత్తుల నుంచి కూడా మంచి రక్తాన్ని తీసుకొచ్చేది కూడా సిరలే గుండెకి. కాకపోతే ఏంది? వీటిని మనం పుప్స సిరలని అంటాం. దాంట్లో ఏముంటది? మంచి రక్తం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఒకసారి అంటే ఏమి అర్థం కాదు, 2-3 సార్లు వినండి ఇదే వీడియోని, కొద్దిగా పాజ్ చేసుకుంటా చూడండి, అర్థమైపోద్ది. అండ్ ఇప్పుడు ఒకసారి నామిక్లేచర్ మళ్ళీ ఒకసారి చెప్తా, వాట్ ఇస్ వాట్ అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ శరీర అవయవాల నుంచి ఏం చేసినాము? చెడు రక్తాన్ని తీసుకెళ్లేసి కుడి కర్ణికకి ఇచ్చినాము. ఎప్పుడైనా సరే ఫస్ట్ చెడుతో నేర్చుకోవాలి, ఆ తర్వాత మంచి నేర్చుకోవాలి. కుడి కర్ణికలో ఏం రక్తం ఉంటుంది? చెడు రక్తం అనేది ఉంటుంది, శరీర అవయవాల నుంచి తీసుకెళ్ళింది. ఆ తర్వాత అదేం చేస్తుంది? త్రిపత్ర కవాటము. ఇక్కడ ఏముంటది? త్రిపత్ర కవాటం అంటే త్రిబుల్ అనేది ఉంటది, 3 అనేది ఉంటది, 3. దీని నుంచి కర్ణిక నుంచి జఠరికల్లోకి వస్తుంది. జఠరికల్లోకి వచ్చిన తర్వాత మనం పంపు చేసిన తర్వాత అది ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంది. ఎక్కడికి? గుండె నుంచి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఊపిరితిత్తుల నుంచి వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ పుప్స సిర. ఈ పుప్స సిరల నుంచి ఎడమ కర్ణికకు మంచి రక్తం రావడం జరుగుతుంది. ఎడమ కర్ణిక నుంచి ఇక్కడ ద్విపత్ర కవాటము. సో ఇక్కడ 2 అనేది ఉంటది దానికి, ఇంకో దీనికి 3 అని ఉంటాయి. ఇక్కడ నుంచి ఎడమ జఠరికలోకి వస్తుంది, పంపిణీ చేస్తే శరీర భాగాలన్నింటి కూడా మంచి రక్తం అనేది వెళ్ళిపోతుంది. ఇక దీంట్లో చిన్న చిన్న అయినటువంటి పేర్లు ఉంటాయి, ఒకసారి వీడియోని పాజ్ చేసుకుని మీకు అర్థమైపోద్ది. ఇది అసలు ఎట్లా పనిచేస్తుందని ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ఇంకో ఈ విధంగా గుండె కొట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది త్రిపత్ర కవాటము, ఇదేమో ద్విపత్ర కవాటము. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు వచ్చినటువంటి ఇక్కడ చెడు మొత్తం అంటే ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, అదంతా దీంట్లోకి వస్తుంది. దీంట్లో ఇది పుష్ చేసిన తర్వాత ఇదంతా దీంట్లోకి వస్తుంది. దీని నుంచి పుష్ చేసిన తర్వాత దీని నుంచి వెట్లు వెళ్ళిపోతుంది. సేమ్ అట్లే దీంట్లోకి మంచి రక్తం వస్తుంది, ఇది ప్రెస్ చేసినప్పుడు దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇది లాక్ అయినప్పుడు దీనిలోంచి వెట్లు వెళ్ళిపోయి ఇదంతా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది మెదడుకి, శరీర అవయవాలన్నింటినీ కూడా ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. రెడ్ కలర్ లో కనిపిస్తుందంతా కూడా మంచి రక్తము, బ్లూ కలర్ లో కనిపిస్తుందంతా కూడా చెడు రక్తము. గుండె కండర వ్యవస్థ కూడా సపరేట్ గా ఉంటది. ఓకే, సో ఇది మనిషి ఏదైతే పిండం అనేది ఏర్పడుతుంటుందో అప్పుడు 21 రోజుల కాంచి గుండె కొట్టుకోవడం ప్రారంభం అవుతుంది. ఓకే, సో ఇదంతా కూడా మెయిన్ కాన్సెప్ట్ సంబంధించింది. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమన్ సెల్ దట్ హ్యాస్ ద ఎబిలిటీ టు మోడిఫై ఇట్స్ షేప్? ఈ కింది వాటిలో ఆకారాన్ని మార్చగల సామర్థ్యం కలిగినటువంటి మానవ కణానికి ఉదాహరణ ఏంటి? సో మానవ కణాలలో రూపాన్ని మార్చుకోగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉండేదాన్ని రెడ్ బ్లడ్ సెల్, వైట్ బ్లడ్ సెల్, బ్రెయిన్ సెల్ అండ్ లివర్ సెల్స్. సో కాలేయ కణాలు కాదు, మెదడు కణాలు కాదు, ఎర్ర రక్త కణాలు కాదు, తెల్ల రక్త కణాలు. ఇవి నొక్కుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటాయి. అండ్ దాంతో పాటు శత్రువులు లాంటి వైరస్లు ఏదైతే ఉంటాయో వాటిని ఇవి చెప్పగలిగే, వాటిని నివారించగలిగే, నిరోధించగలిగే సామర్థ్యం కలిగి ఉండేది ఒక తెల్ల రక్త కణాలు. సో ఇవన్నీ కూడా న్యూట్రోఫిల్స్, లింఫోసైట్, మోనోసైట్ అవన్నీ కూడా దీంట్లో రకరకాలు ఉంటాయి. ఇదే వీడియోలో మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాయి ఎట్లుంటాయి ఏంది అనేది. సో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఆ యొక్క ఆకారాన్ని మార్చుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద డయాస్టోల్ ఇన్ ద హ్యూమన్ హార్ట్? ఈ కింది వాటిలో మానవ యొక్క హృదయంలో డయాస్టోల్ జరిగేటువంటి సమయంలో జరిగేటటువంటి సంఘటన ఏంటిది? సో ఇక సిస్టోల్ అండ్ డయాస్టోల్ అని 2 ఉండడం జరుగుతుంది. సిస్టోల్ అంటే ఎప్పుడైతే గుండె అనేది మొత్తం ఇట్లా సంకోచిస్తుందో దాన్ని మనం సిస్టోల్ అని, ఎప్పుడైతే అది రిలాక్స్ అవుతుందో దాన్ని మనం డయాస్టోల్ అనడం జరుగుతుంది. సిస్టోల్ టైంలో సో ఇది సంకోచించినప్పుడు మనకి ఒక కర్ణికల్లో ఒక డేటా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే అది డయాస్టోల్ అంటే ఎప్పుడైతే గుండె అనేది రిలాక్స్ అవుతుంది, ఇక్కడ చూడండి ఇక్కడ సాగుతున్నప్పుడు అది రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయినప్పుడు ఇక్కడ కర్ణికల్లోంచి జఠరికల్లోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ లో ప్రెషర్ ఏర్పడుతుంది కాబట్టి, లో ప్రెషర్ ఏర్పడినప్పుడు అక్కడ మనకి ఈజీగా ఫ్లో అయితే అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఈజీగా ఫ్లో అవుతుంది కాబట్టి ఆ ఫ్లో ప్రకారంగా దీనిలోకి ఏమొస్తుంది? జఠరికల్లోకి రక్తం రావడం జరుగుతుంది. వద్దామని కాదు, ఇక్కడ ప్రెషర్ కావాలి. ఊపిరితిత్తుల్లోకి రక్తం, ఇక్కడ ప్రెషర్ కావాలి. ప్రెషర్ కావాలి అంటే మనం ఫోర్స్ అప్లై చేయాలి. సిస్టోలిక్ దాంట్లో ప్రెషర్ ఉంటుందండి, డయాస్టోల్లో ప్రెషర్ ఉండదు. మెయిన్ గా రక్తం జఠరిక నుంచి బయటకు వస్తుంది కాదు, ఇక్కడ ప్రెషర్ కావాలి. రక్తం అనేది జఠరికల్లోకి ప్రవేశిస్తుంది. ఓకేనా? సో ఇది కిందికి సాగుతున్నప్పుడు ఏమవుతుంది? స్లో అవుతుంది. అంటే యాక్చువల్గా ఏమవుతుంది? అప్పుడు మొత్తం ఇదంతా కూడా లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది కదా, ఇదంతా
అప్పుడు రిలాక్స్ అవుతుంది అనమాట గుండె కూడా రిలాక్సేషన్ తీసుకుంటది. ఓకేనా? సో అది కొద్ది టైం ఉంటది, కొన్ని మిల్లీ సెకండ్లు ఉంటది. సో ఆ యొక్క టైంలో ఈ యొక్క ప్రాసెస్ జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేది ఏంది, రక్తం జఠరికల్లోకి ప్రవేశించినప్పుడు మనకు అది గుండె అనేది మనకు డయాస్టోల్ టైం జరుగుతుంది. సమ్ ఫీచర్స్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్ ఆర్ మెన్షన్ బిలో. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. మానవుల రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క కొన్ని లక్షణాలు కింద ఇవ్వడం జరిగింది. వాటిలో తప్పు ఆప్షన్ ఎంచుకోండి. శోషరసాన్ని కణజాల యొక్క ద్రవం అని కూడా అంటారు. ఎస్ ఇది కరెక్టే. రక్తం గడ్డకట్టడానికి రక్త ఫలకికలు సహాయపడతాయి. ఎస్ ఇది కరెక్టే. ప్లేట్లెట్స్ అనేవి కేశనాళికలు కలిసి సిరలను ఏర్పరుస్తాయి. రక్తపోటు సిరలు సంకోచించడం వల్ల వస్తుంది కాదు. రక్తపోటు అంటే బీపీ అనేది మనకి ఒక హైపర్ టెన్షన్ అనేది సిరల వల్ల రాదు. సో మరి ఒక రక్తపోటు అంటే ఒక హైపర్ టెన్షన్ ఎప్పుడు వస్తుంది, అడ్రినలిన్ గ్రంథి అనేది అడ్రినలిన్ అధికంగా విడుదల చేసినప్పుడు ఈ యొక్క హైపర్ టెన్షన్ అంటే మనకి ఒక రక్తపోటు అనేది రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ద నార్మల్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెజర్ ఇన్ హ్యూమన్స్ ఈస్ డాష్ రెస్పెక్టివ్లీ. మానవుల్లో సాధారణంగా సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ యొక్క పీడనం. సో సిస్టోలిక్ అంటే గుండె కంప్రెషన్ అయినప్పుడు అంటే ఎక్కువ ప్రెజర్ అనేది ఉంటుంది, అంటే కింద ఉండేటటువంటి జట్రికల్ కంప్రెస్ అయితే కంప్రెస్ అయినప్పుడే కదా ఆ యొక్క ఫ్లూయిడ్ అనేది పాస్ అయ్యేది, కాబట్టి ఎక్కువ ఉండాలి. సో 120 అండ్ డయాస్టోలిక్ అనేది 80. 120 అండ్ 80 mm ఆఫ్ హెచ్జి. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇది ఎప్పుడు వచ్చింది, 23/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. Systolic blood pressure is exerted by the blood against the walls of the artery during which of the following phases. సిస్టోలిక్ రక్తపోటును రక్త ధమనుల యొక్క గోడలపై ఏ దశలో ప్రయోగం చేస్తుంది? సో ఇందాకనే కదా మనం అనుకున్నది, ఈ యొక్క ధమనులు సిరలు ఉంటాయి కదా, ధమనులు ఏం చేస్తాయి, గుండె నుంచి రక్తాన్ని శరీర అవయవాలకు పంపిస్తాయి, కాబట్టి దానిపైన ఏం అప్లై అవుతుంది, ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? సో సిస్టోలిక్ టైంలో ఫోర్స్ అనేది అప్లై అయ్యింది. అప్పుడు జఠరిక వ్యాకోచమా, సంకోచమా, కర్ణిక వ్యాకోచమా, జఠరిక సంకోచమా, ఏమైంది, మెయిన్ కింద భాగం కంప్రెస్ అయినప్పుడే కదా ముందరికి పుష్ అయ్యేది. కింద ఏముంటది, జఠరికలు ఉంటాయి. పుష్ చేయాలంటే ఏంటి, కంప్రెస్ చేయాలి కదా, కంప్రెస్ చేయాలంటే ఏమవ్వాలి, కాంట్రాక్షన్ కదా, కాంట్రాక్షన్. ఆన్సర్ ఏంటి దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే గుండె చూడండి, గుండె సో ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ ఒక భాగం, ఇక్కడ ఒక భాగం ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క భాగం ఇట్లా వస్తుంది మొత్తం గుండె ఎంత స్ట్రక్చర్ అంతా. ఎప్పుడైతే మనకు ఈ యొక్క భాగం పుష్ చేస్తుందో, ఓకేనా, ఈ యొక్క భాగం అనేది ఇటు సైడ్ కాంట్రాస్ట్ అప్పుడే మనకు అది బయటకు రావడం జరుగుతుంది దమనుల్లోకి. కాబట్టి దమనుల్లో ప్రెషర్ పెరగాలి అంటే ఆటోమేటిక్గా సిస్టోలిక్ టైంలో జఠరిక సంకోచం జరగాలి. వాట్ ఎయిడ్స్ ఇన్ ప్రివెంటింగ్ ద మిక్సింగ్ ఆఫ్ ఆక్సిజన్ రిచ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ ఇన్ ద హార్ట్. గుండెలో ఆక్సిజన్ అధికంగా ఉండేటటువంటి, కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండేటటువంటి రక్తం కలవకుండా నిరోధించడానికి ఏది సహాయపడుతుంది? ఓకే, సో ఆక్సిజన్ అధికంగా ఉండేటటువంటి, కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండేటటువంటి రక్తం కలవకుండా ఏది మనకు సపోర్ట్ చేస్తుంది? సో ఇక్కడ రెండు కర్ణికలు తీసుకున్నాము, ఇక్కడ ఒకటి రెండు జఠరికలు తీసుకున్నాము. అవి కలవకుండా మనకి ఏం చేస్తుంది, గోడలే కదా అడ్డం ఉండేది, గదుల మధ్య గోడలు, కవాటాలు కాదు, కవాటాలు అంటే వాల్వ్స్ కాదు, ఉండేది ఏంటిది, గోడల మధ్య. ఇక్కడ గదుల మధ్య గోడలు అనేవి చెడు రక్తాన్ని మంచి రక్తాన్ని కలవనీయరు. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వేర్ ఇస్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ హ్యూమన్ బాడీ ప్రెజెంట్? మానవ శరీరంలో శ్వాసకోశ వర్ణద్రవ్యం ఎక్కడ ఉంటది? సో శ్వాసకోశ వర్ణద్రవ్యం అంటే ఆక్సిజన్ డేటా అనేది ఎక్కడ ఉంటదండి, మనకి ఒక హిమోగ్లోబిన్ అనే కదా ఉండేది. హిమోగ్లోబిన్ యొక్క రంగు ఏంటిది, ఎరుపు ఎక్కడ ఉంటది, ఎరుపు రక్త కణాలు అంటే ఎర్ర రక్త కణాలు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. హిమోగ్లోబిన్ అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్, ద డయాగ్రామ్ బిలో షోస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్. ఐడెంటిఫై ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ లేబలింగ్. ఈ కింది పటం వివిధ రకాలైనటువంటి తెల్ల రక్త కణాలను చూపిస్తుంది. ఓకే, ఇది మనకు ఇచ్చినటువంటిది. అయితే సరైన లేబలింగ్ తో ఆప్షన్ ని గుర్తించండి. ఇది మనకు ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి. ఓకే, సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ. సో ఇక్కడ ఈ షేప్ లో ఉంది, ఆ షేప్ లో ఉంది, ఇక్కడ ఇది కనిపిస్తుంది అంటే ఇస్నోఫిల్. బి ఇస్నోఫిల్, న్యూట్రోఫిల్, బేసోఫిల్, మోనోఫిల్, ఇస్నోఫిల్ ఇక్కడ ఉంది. అండ్ ఫస్ట్ ఇట్లా ఉంది, ఇది ఇట్లా విచిత్రంగా ఉంది, ఎట్లా పడతా ఇది కూడా ఉంది, ఎట్లా పడతా ఉంది. సో ఇది ఫస్ట్ న్యూట్రోఫిల్, ఇదే న్యూట్రోఫిల్, ఈసోఫిల్. నెక్స్ట్ సి కన్నా తీసుకుంది, ఇట్లా ఉంది, ఇది కూడా అది ఇట్లా ఉంది మొత్తం. నెక్స్ట్ లింఫోసైడ్, నెక్స్ట్ మోనోసైడ్, లింఫోసైడ్ మోనోసైడ్ అంతే.
ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో మనకు అక్కడ ఆన్సర్స్ గా తీసుకుంటే న్యూట్రోఫిల్, ఈసోఫిల్, బేసోఫిల్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఇవన్నీ కూడా తెల్ల రక్త కణాల యొక్క రకాలు. సో దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ అయితే ఉంటది. సో మోనోఫిల్ అంటే పెద్దది, లింఫోసైట్ అంటే చిన్నది. అండ్ తర్వాత మిగిలినన్నిటి గురించి ఆల్రెడీ మనం క్లాసెస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నటువంటి దీంట్లో అన్నిటి గురించి. నెక్స్ట్, బ్లడ్ కోయాగులేషన్ అకర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాష్. రక్తం గడ్డకట్టడం అనేది దేని యొక్క సహాయంతో సంభవిస్తుంది? రక్తం అనేది మనకు బయటనే కాదు అంతరంగా కూడా రక్తం గడ్డ కడుతూ ఉంటుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయినప్పుడు కూడా ప్రొటెక్షన్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి మనకు లోపల మనకి ఒక ధమనుల్లో కనుక రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు ఇక్కడ చూడండి లోపల భాగంలో కూడా మనకు ఆ యొక్క రక్తపాలకికలు ఏం చేస్తాయి, మొత్తం హోల్డ్ చేయడం జరుగుతుంది, అంటే ప్లేట్లెట్స్. ఓకే, మరి శరీరంలో ఇక్కడ దెబ్బ తగిలింది కదా, ఓకేనా, ఇక్కడ చర్మం తీసుకుని ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు ఎట్లా ఈ యొక్క భాగాల్లో దెబ్బ తగిలినప్పుడు రక్తం వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఏం చేస్తుంది, ఒక ప్లేట్లెట్స్ అన్ని వచ్చేసి ఇక్కడ ఒక వలయాన్ని ఏర్పాటు చేస్తాయి, మొత్తం అక్కడ ఒక పొర లెక్క. అప్పుడు రక్తం అనేది బయటకు వెళ్లకుండా దాంట్లో నుంచి ప్రసరణ జరుగుతుంది. ఓకే, సో కోయాగులేషన్ జరుగుతుంది అంటే రక్తం గడ్డగట్టడం జరుగుతుంది. సో ఇట్లా ఉండేది తర్వాత అట్లా మారిపోతుంది. లోపల కూడా ఇదే, ఎక్కడైనా మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయినప్పుడు ఇదే ప్రాసెస్ అయ్యి మనిషి కొంత మటుకు స్పృహ కోల్పోతాడు, కానీ మనకు రక్త నష్టం కాకుండా చేస్తాడు. సమ్ ఫంక్షన్స్ ఆఫ్ లింఫ్ ఆర్ గివెన్ బిలో. సెలెక్ట్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ ఫంక్షన్స్. శోషరసం యొక్క కొన్ని విధులు కింద ఇవ్వబడడం జరిగింది, సరైనటువంటి విధులతో కూడినటువంటి ఆప్షన్ ఎంచుకోండి. ఓకే, క్యారీస్ డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ ఫ్యాట్ ఫ్రమ్ ఇంటెస్టైన్. పేగు నుంచి జీర్ణమైనటువంటి మరియు గ్రహించినటువంటి కొవ్వులను తీసుకెళ్తుంది. ఎస్ కరెక్ట్, శోషరసం అనేది. క్యారీస్ ఆర్బిసిస్ టు లింఫ్ నోడ్స్ కాదు. క్యారీ CO2 టు లంగ్స్. CO2 ఊపిరితిత్తులకు తీసుకెళ్తుందా? కాదు. రైన్స్ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్ బ్యాక్ ఇంటూ బ్లడ్. బాహ్య కణ స్థలం నుంచి అదనపు ద్రవాన్ని తిరిగి రక్తంలో పంపుతుంది. ఎస్, ఇక శోషరసం అనేది ఈ యొక్క పని అయితే చేస్తుంది కాబట్టి ఏం కరెక్ట్, ఏడి అడుగుపోయిందని. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంతే, ఇది ఆల్రెడీ మన క్లాస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎక్కువ మ్యాటర్ చెప్పట్లేదు. విచ్ బ్లడ్ గ్రూప్ ఈస్ రిఫర్ టు యాజ్ యూనివర్సల్ డోనర్. ఈ కింది వాటిలో ఏ గ్రూప్ మనం విశ్వదాత అని అంటాము? సార్వత్రికంగా అంటే యూనివర్సల్ డేటా కన్నా తీసుకున్నాం మనం మేజర్ గా ఏ గ్రూప్, బి గ్రూప్, ఏబి గ్రూప్, ఓ గ్రూప్ అని అంటారు. ఏబిని వచ్చరికి విశ్వగ్రహీత అని అంటే, ఓ వచ్చరికి విశ్వదాత అని అనడం జరుగుతుంది. ఎందుకంటే డోనర్ దాంట్లో తీసుకుంటే ఓ అనేది విశ్వదాత. అండ్ ఏ వాళ్ళకి ఏ వాళ్ళు ఇవ్వచ్చు, ఓ వాళ్ళు ఇవ్వచ్చు. బి వాళ్ళకి బి వాళ్ళు ఇవ్వచ్చు, ఓ వాళ్ళు ఇవ్వచ్చు. ఏబి వాళ్ళకి ఏబి వాళ్ళు రక్తం ఇవ్వచ్చు, ఏ వాళ్ళు ఇవ్వచ్చు, బి వాళ్ళు ఇవ్వచ్చు, ఓ వాళ్ళు ఇవ్వచ్చు. ఓ వాళ్ళకి కేవలం ఓ వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. వీటన్నిటిలో కామన్ గా ఏముందండి, ఓ ఉంది కదా, కాబట్టి మనకు విశ్వదాత ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్, ఓ గ్రూప్. ఓకే, అండ్ యాంటీబాడీస్ ఆర్బిసిస్ అండ్ అదేవిధంగా ప్లాస్మా, ఇది కూడా ఇంపార్టెంటే, అడగొచ్చు. ఏ దాంట్లో యాంటీజెన్స్ ఏ ఉంటది, బి దాంట్లో ఇది ఉంటది, ఏబి దాంట్లో ఏబి ఉంటది, ఓ దాంట్లో అసలు యాంటీజెన్స్ అనేవి ఉండవు. యాంటీబాడీస్ మనకు ప్లాస్మాలో ఏకేమో యాంటీ బి ఉంటది, బికేమో యాంటీ ఏ ఉంటది, ఏబికి అసలు ఏముండదు, ప్రతిరక్షకాలు ఏముండవు. దీనికి వచ్చరికి యాంటీ ఏబి ఉంటది కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అందుకే ఓ వాళ్ళకి ఏ బలం, బి బలం, ఏబి బలం. ఓకే, వాట్ ఈస్ ద నార్మల్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెజర్ ఇన్ హ్యూమన్స్? ఇది కూడా రిపీట్ అయినటువంటిది. 23/8/2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఏంటిదండి సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ యొక్క పీడనం ఏంటిది? 128 ఇది. All the veins in the human system carry blood towards the heart. What is the difference between pulmonary vein and other veins? మానవ వ్యవస్థలోని సిరలన్నీ రక్తాన్ని గుండె వైపు తీసుకెళ్తాయి. ఉపస సిర మరియు ఇతర సిరల మధ్య తేడా ఏంటి? ఇదిగో దీని ఆన్సర్ మీరు చేయాలి. ఇందుకే నేను ఇందాక అన్నది సిరల గురించి, ధమనుల గురించి, పుప్స సిర, పుప్స ధమని అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్ చెప్పండి. దీని యొక్క ఆన్సర్ ఏంటిది? సిరల్లో ఏ రక్తం ఉంటది? సిరల్లో చెడు. కానీ పుప్స సిరలో ఉంటుంది మంచి రక్తం అనేది ఉంటది. మంచి రక్తం ఎక్కడ తయారైంది? ఊపిరితిత్తుల్లో తయారైంది. ఊపిరితిత్తుల నుంచి గుండెకి. పుప్స సిర ఆక్సిజన్ సహిత రక్తాన్ని తీసుకెళ్తాయి, ఇది కరెక్టే. పుప్స సిరలో చిన్న ట్యూబన్ ఉంటుంది, ఇది కాదు. కవాటాలు లేవు, ఇది కాదు. పుప్స సిరలో పెడంత రక్తం, ఇది కూడా కాదు. ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఆక్సిజన్ సహితమైనటువంటి రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్తుంది? గుండెకి తీసుకెళ్తుంది. ఎగ్జాంపుల్ ఇది కూడా అడగొచ్చు. పుప్స సిర యొక్క మార్గం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
గుండె నుంచి ఊపిరితిత్తులకి, ఊపిరితిత్తుల నుంచి గుండెకి, శరీరం నుంచి ఊపిరితిత్తులకి, ఊపిరితిత్తుల నుంచి శరీరానికి అని ఇచ్చింది అనుకోండి. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ కరెక్ట్ డిస్క్రైబ్స్ ద ఫీచర్స్ ఆఫ్ ఆర్టరీస్. ఈ కింది వాటిలో ధమనుల యొక్క లక్షణాలను సరిగ్గా వివరించేది ఏంటి? ధమని అంటే ఏంటిదండి? ఆర్టరీ అంటే ధమని అంటే ఏంటిదండి? శరీరంలో మనకి ఏదైతే రక్త ప్రసరణ జరుగుతుందో దాని ముఖ్య కారణం యొక్క ధమని. అంటే ఈ యొక్క గుండె నుంచి రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్తుంది? శరీర అవయవాలన్నింటి కూడా తీసుకొస్తుంది కదా. సో ఇప్పుడు నా చేయి ఇట్లా లేవాలి, ఈ చేయి కదులుతుంది అంటే దీనికి గల కారణం ఏంటిది? ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ యొక్క ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? దమనుల నుంచి రావడం జరుగుతుంది. అంటే మనకు గుండె నుంచి వస్తుంది అనుకోండి, మనకు మెయిన్ ఇక్కడ దమనుల గురించి కాబట్టి. సో మందపాటి గోడలు ఉంటాయి, ఎందుకు? ప్రెషర్ ఎక్కువగా ఉంటది కాబట్టి. గుండె ఏం చేస్తుంది? పంప్ ఏం చేస్తుంది? ప్రెజరైజ్డ్ అయినటువంటి ఫ్యూయల్ని ఇస్తుంది, ఫ్లూయిడ్ అనేది. అండ్ నెక్స్ట్ కవాటాలు లేకుండా, దీని కవాటాలు ఉంటే ఏమైంది? ఈజీగా ప్రెషర్ అనేది కంట్రోల్ అవుతుందా? కాదు కదా, రెగ్యులేషన్ చేయలేము. దీన్ని ఆటోమేటిక్గా శరీరం మొత్తంలో ఫాస్ట్గా పంపిణీ చేయాలి, ఫాస్ట్గా కాబట్టి కవాటాలు ఉండవు. అధిక పీడనంతో రక్తం ప్రవహిస్తుంది. ఎస్, పంపు నుంచి వచ్చేది ప్రెషర్ ఉంటది కదా ఖచ్చితంగా. కాబట్టి శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని తీసుకెళ్తుంది. కరెక్టే కదా? అంతేనా కాదా? మరి మర్చిపోయారా? అంతే కదా, శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని తీసుకెళ్తుంది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఈ కదా ఆన్సర్. కవాటాలతో కూడినటువంటి పలుచని గోడలు. పలుచని గోడలు దేనికి ఉంటాయి? శిరలకు ఉంటాయి. అడిగింది ధమని అంటే ఇది కాదు. అధిక పీడనం ఒకే శరీర అవయవానికి తీసుకెళ్తుంది. ఓకే, మిగిలింది మందపాటి గోడలోకి తక్కువ పీడనంతో కాదు, ఎక్కువ పీడనంతో. ఇది కూడా పోయింది. తక్కువ పీడనం అనేది ఎక్కువ పీడనం, ఇది కాదు. శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్తాన్ని సేకరిస్తుంది. ఏది సేకరిస్తుంది? సిరలు సేకరిస్తాయి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. లింఫ్ ట్రాన్స్పోర్ట్ డైజెస్టెడ్ అండ్ అబ్జర్వ్డ్ ఇంటెస్టినల్ డాష్. శోషరస రవాణా జీర్ణమై పేగు డాష్ శోషించుకుంటది. కార్బోహైడ్రేట్లు, ఎంజైమ్లు, ఫ్యాట్స్ అంటే కొవ్వులు, ప్రోటీన్లు. ఏది? కొవ్వులు. శోషరసం మేజర్ గా చేసేది అది ఫ్యాట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్ ప్రమోట్స్ ఇమ్యూనిటీ అండ్ హెల్ప్స్ బాడీ ఫైట్ అగైన్స్ట్ జెర్మ్స్. ఈ కింది వాటిలో రక్తంలోని ఏ భాగం అనేది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది మరియు సూక్ష్మ క్రిములతో పోరాడడానికి శరీరాన్ని సహాయపడుతుంది? బ్లడ్ ప్లేట్లెట్స్, బ్లడ్ ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్, తర్వాత వైట్ బ్లడ్ సెల్స్. ఏంటిదండి? రోగ నిరోధక శక్తిని పెంచి సూక్ష్మ క్రిములతో ఫైట్ చేసేటటువంటిది ఏంటిదా? ఫైట్ చేసేది ఏంటి? రక్త ఫలికలు చేస్తాయా? మనోడు మొత్తం గోడ కడతాడు, మొత్తం ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో అక్కడ ఏమంటే ఇసుక, సిమెంట్ ఎమ్మటే మనోడు కలిపి కొడతానే ఉంటుంది. ఏమంటే దెబ్బకు 2-3 నిమిషాల్లో పని చేస్తాడు మనోడు. యుద్ధం చేస్తాడా? చేయడు, కాబట్టి కాదు. ప్లాస్మా అన్నిటి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, కాదు. రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ మోసుకపోతాయి. పనికిరాడని అనుకున్నాం కానీ వీడు మహావీరుడు. ఎవడు? మన యొక్క తెల్ల రక్త కణాలు. వైట్ బ్లడ్ సెల్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, ఊగనే తిరుగుతుంటారని అనుకుంటారు, కానీ సమయం వచ్చినప్పుడు మనోడు చూపిస్తాడు పవర్ని. ఖతం. ఏం చేస్తాడు? శరీరాన్ని సహాయపడి సూక్ష్మ క్రిములతో పోరాడతాడు. ఓకే, ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సిస్టోలిక్ ప్రెజర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ డాష్. సిస్టోలిక్ పీడనం అని డాష్ యొక్క కొలమానము. మళ్ళీ వచ్చింది సిస్టోలిక్ అనేది. చెప్పండి, సిస్టోలిక్ అంటే ఏంటిది? జఠరికలు సంకోచం అయితే కదా మనకు ఆ యొక్క ప్రాసెస్ అయ్యేది, జఠరిక సంకోచము. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా కింది భాగమే కదా మనకు పంపిణీ చేసేది. ఓకే, సో ఇదే కదా మనకు అది పుష్ చేస్తేనే కదా మనకు మొత్తం కూడా జఠరికల్ పుష్ చేస్తేనే కదా పంపిణీ అయ్యేది. ప్రెషర్ మెయింటైన్ చేసి జఠరికలే. ఓకేనా, ఇది గట్టిగా కంప్రెస్ అయినప్పుడే జమ్మన వెళ్ళిపోతుంది. కర్ణికలు ఏం చేస్తాయి? జస్ట్ కలెక్ట్ చేస్తాయి అంతే మొత్తం. Each of the following circulates around the body and plugs the leaks by helping clot the blood at the point of injury. ఈ కింది వాటిలో మనకు దేహం చుట్టూ తిరుగుతూ గాయం జరిగిన చోట రక్తం గడ్డగట్టడానికి సహాయపడడం ద్వారా లీకేజీని నివారించేది ఏంటి? సో ఈ యొక్క లీకేజీని నివారించేది ఏంటంటే ఎమ్మటే ఇసుక, సిమెంట్ అన్ని కలిపి దాన్ని ఏడ పొక్కలు పడితే అక్కడ కవర్ చేసేది ఏంది? గ్యాప్లను పూడ్చేది ఏంది? ప్లేట్లెట్స్. రక్త ఫలకికలు ఎమ్మటే ప్లేట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎమ్మటే దన్న ప్లేట్లు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ప్లేట్లెట్స్ అనే మనకు వర్కౌట్ ఉంది. వై ఇస్ డిఆక్సినేటెడ్ బ్లడ్ కెప్ట్ సెపరేటెడ్ ఫ్రమ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ సమ్ యానిమల్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. మానవుల వంటి కొన్ని జంతువుల యొక్క హృదయాల్లో ఆక్సిజన్ సహిత రక్తం నుండి ఆక్సిజన్ రహిత రక్తాన్ని ఎందుకు వేరుగా ఉంచుతారు? ఆ రెండు కలిసి సింగే ఉంది కాడ.
పవర్ఫుల్ వస్తుందా, అవుట్కమ్ వస్తుందా, రాదు. కానీ దీంట్లో సంథింగ్ లాజిక్ ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే కండరాల యొక్క పెరుగుదల మరియు పనితీరుకు సహాయపడడం కాదు, ఇది కాదు. శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలో సహాయపడడం. ఎస్, బాడీ యొక్క టెంపరేచర్ ని మనకు మెయింటైన్ చేస్తుంది. ఎందుకు చెప్పండి? సో మనకి ఇక్కడ రెండు ఒకసారి పంప్ అవుతున్నాయి కదా, ఇది రెండు కలిసిపోయింది అనుకోండి, బాడీలో యాక్చువల్గా ఏమవుతుంది, బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ వస్తుందా, లభిస్తుందా, లభించదు. అప్పుడు శరీరం సరిగ్గా పనిచేస్తుందా, పనిచేయదు. శరీరం సమతా స్థితిని ఉంటుందా, ఉండదు, కోల్పోతుంది, సమతా స్థితిని కోల్పోతుంది. ఎందుకు ఈ యొక్క ప్రాసెస్ లో మనకు మానవులు అంటే కొన్ని జీవుల్లో మాత్రం ఇది ఎందుకు జరుగుతుంది, కొన్నిట్లో ఒకటే వలయం ఉంటుంది, ఓకేనా, ఒకటే వలయం ఉంటుంది. దాంట్లో ఏంటంటే తక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది. మనం దాంట్లో ఏంటి మల్టీపర్పస్ కదా, మనం మల్టీపర్పస్ కాబట్టి బాడీ హీట్ యొక్క టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి ఇది సపరేట్ ఉండాలి. అందుకే 4 గదులు ఉంటాయి, 2 మంచి 2 చెడ్డవి. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్ గా పార్ట్ 5 కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్లాస్. ఐ హోప్ మీకైతే ఆ యొక్క గుండెకి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ డేటా ఐడియా వచ్చింది అనుకున్నా. డయాగ్రామ్ మాత్రం ఎక్స్ప్లెనేషన్ అది. సో ఇంకా మీకు ఫుల్ ఫ్లెడ్జ్ రాకుండా మళ్ళీ ఒకసారి వీడియోని పాజ్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనా, అండ్ దాంతోపాటు ఇప్పటివరకు మీకు రిలీజ్ చేసినటువంటి జీకే సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇవన్నీ కూడా, అండ్ వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. రీసెంట్ గా జరిగినటువంటి ఎన్టీపీసీ జిఎస్ఎన్ జీకే కానీ అండ్ మరికొన్ని మెటీరియల్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా గ్యాదర్ చేసుకోండి. వీటన్నిటిని కూడా రెగ్యులర్ గా ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఇంకా ఎవరైతే ఒక సిబిల్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా యొక్క సిబిల్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో ఇంకా ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళందరూ కూడా ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో దీని యొక్క కంటిన్యూషన్ పార్ట్ అయితే డిస్కస్ చేద్దాం, అంటే పార్ట్ 6. దానికోసం ఎదురు చూసి యొక్క క్లాస్ ని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేసిన ఆశిస్తూ, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.